ఏం చేస్తుంది? తల వెంట్రుకలతో తడిచిన పాదాలు తుడుస్తుంది. నిజంగా చెప్పండి, ఒంటి మీద వస్త్రాలు ఉండుండవు ఆవిడికి? ఉంటాయి. ఎంత పాపం చేసే మనిషి అయినా బయటకు వచ్చేటప్పుడు బట్టలు వేసుకునే వస్తుంది. ఒంటి మీద వస్త్రాలు ఉంటాయి, కానీ వస్త్రాలతో తుడవట్లా. దేంతో తుడుస్తుంది? తల వెంట్రుకలతో తుడుస్తుంది. ఎందుకు తుడుచుంటుంది తల వెంట్రుకలతో? చిన్న జీకే బిట్టు. ఆడవాళ్ళకి అందం ఏంటి? జుట్టు ఊడిపోతుంది అనుకోండి, నిద్ర పడుతుంది మనకి? బాబోయ్, అస్సలు నిద్రపోమను. అసలు గుండు చేయించుకున్నాం అనుకోండి, బయటకు వస్తామో మనం? అస్సలు రాం. మనకు పెళ్ళి కుదురుతుంది అనుకోండి, ఎంత కేర్ తీసుకుంటాం జుట్టుకి. పెళ్లి చేసుకునే వాళ్ళు కూడా అలాగే కోరుకుంటారు. మా ఆవిడకి ఇంత పొడుగు జుట్టు ఉండాలని కోరుకుంటారు. ఎందుకు? ఆడవాళ్ళకు జుట్టు అందం కాబట్టి. జుట్టు లేకపోతే చూడలేం. 2 పిలకలు వేసుకుంటే చూస్తారా? చిన్నప్పుడు బాగుంటాయి, పెద్ద అయ్యాక బాగు. అంటే ఆడపిల్ల, స్త్రీ అంటేనే జుట్టు ఉండాలి. జుట్టు ఉంటేనే స్త్రీకి అందం. ఇప్పుడు ఈమె ఎంత పాపం చేసిందో మనకు తెలియదు, కానీ ఎంత అందంగా ఉండుంటుందో మనకు తెలియదు, కానీ ఆ అందానికి చిహ్నంగా ఉన్న జుట్టు కూడా ప్రభు పాదాలు తొడవడానికి ఒక గుడ్డ మొక్కలా వాడుతుంది. అంటే ఒక్క మాటలో ఆవిడ ఏం చెప్తుందో తెలుసా? నాకున్న అందం కూడా, ఏ అందంతో అయితే నేను పాపం చేశాను, ఏ శరీరంతో అయితే నేను పాపం చేశాను, ఏం చూసుకోనో ఈరోజు నేను అందంగా ఫీల్ అయిపోతున్నానో, ఆ అందం కూడా నేను చేసిన పాపాన్ని కడుక్కోవడానికి నీ పాదాలు తుడుస్తున్నానయ్యా అని చెప్తుంది ఆవిడ. అంటే అందాన్ని కూడా ప్రభు పాదాల దగ్గర పెట్టేసింది. అంత గొప్పగా నలిగిపోయింది మనసు ఆవిడది. హృదయం అంతగా చినిగిపోయింది.